భారత పాలకులకు అర్థం కావాలంటే అమెరికాతో సంబంధాలు అవసరం. అమెరికా ఇది గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. కానీ అమెరికాతో డీల్ చేసేటప్పుడు ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చేయాలి, ఎస్పెషల్లీ ట్రంప్ లెడ్ అమెరికా. ఎందుకంటే అమెరికాకు ఒక్కసారి తలవంచితే ఏం జరుగుతుందో పాకిస్తాన్ అనుభవం ఉంది. ఇలా ఉక్రెయిన్ అమెరికా నమ్ముకొని రష్యాతో యుద్ధం చేస్తే ఉక్రెయిన్ గతి ఏం పట్టిందో చూస్తున్నాం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకు. అందువల్ల అమెరికాతో రిలేషన్స్ అవసరం. కానీ అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా భారత్ ఇవాళ మోడీ ప్రభుత్వం కాదు, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు, గత 30 ఏళ్ళుగా ఇండియన్ ఫారిన్ పాలసీని తీసుకెళ్ళి అమెరికాతో లింక్ చేశారు, అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మార్చేశారు. దాని పర్యవసనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి చెప్తున్నాం, అయ్యా అమెరికాతో సంబంధాలు అవసరం, కానీ అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండకూడదు, అమెరికాకు ఈక్వల్ పార్ట్నర్గా ఉండాలి. ఆ రకమైన స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి. అంటే మీరు అమెరికా పట్లేదో మాకు సైద్ధాంతిక వ్యతిరేకత ఉంది అని, అమెరికా లేకుండా భారత ప్రపంచాన్ని ఊహించగలమా? అమెరికా లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము. అందులో అమెరికాతో సంబంధాలు పెట్టుకోవద్దని మూర్ఖుడు అంటాడు. అమెరికాతో సంబంధాలు పెట్టుకోవాల్సిందే, కానీ అది